అమెరికా జూలై 4వ తేదీ అమెరికా వారి ఇండిపెండెన్స్ డే. అంటే అమెరికా కూడా మనలాగే దాస శృంఖలాలకి గురైందా అనే అనుమానం వస్తుంది. అది తెలుసుకోవాలంటే మొదటి నుంచి చెప్పుకోవాలి మనం. కొలంబస్ 1492లో అమెరికా కనిపెట్టాడు. అప్పటిదాకా అసలు అమెరికా అనే ప్రాంతం ఉందని ఎవరికీ తెలియదు. ఇదిలా ఉండగా ఇంగ్లాండ్లో ప్రజలంతా చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ పరిధిలోకే రావాలని నిర్బంధాలు ఎక్కువయ్యాయి. అది ఇష్టం లేని వారు మత స్వాతంత్రం కోసం ఏదైనా కొత్త ప్రదేశానికి పారిపోవాలని సంకల్పించుకుని సుమారు 100 మంది విలియం బ్రాడ్ఫోర్డ్ అనే ఆయన నాయకత్వంలో మేఫ్లవర్ అనే ఓడలో ఇంగ్లాండ్లో ప్లైమౌత్ ఓడరేవు నుంచి బయలుదేరి 12-11-1620 నాడు అమెరికా చేరారు. వీళ్ళని పిలిగ్రిమ్ ఫాదర్స్ అంటారు. వీళ్ళందరూ ఒక కాలనీ నిర్మించుకొని దానికి ప్లైమౌత్ కాలనీ అని పేరు పెట్టుకున్నారు. మొదటి సంవత్సరం సివియర్ వింటర్ వల్ల సగం మంది మరణించారు. మిగిలిన వాళ్ళు ఆ తర్వాత సంవత్సరం ప్లాంటేషన్స్లో పంటలు పండించి సక్సెస్ అయ్యి తమ విజయానికి గుర్తుగా థ్యాంక్స్ గివింగ్ డే జరుపుకున్నారు. వీళ్ళు రాకముందు ఇక్కడ రెడ్ ఇండియన్స్ అనే నేటివ్ ట్రైబ్ ఉండేవారు. మొదట పిలిగ్రిమ్స్ వాళ్ళతో స్నేహంగా ఉన్న తర్వాత విభేదించి యుద్ధాలు చేశారు. మొదటి యుద్ధాన్ని ఫస్ట్ ఇండియన్ వార్ అన్నారు. పిలిగ్రిమ్స్ తన వెంట తెచ్చుకున్న ఆయుధాలతో నేటివ్లతో యుద్ధాలు చేసి వారిని తరిమి కొట్టారు. స్కాంటో అనే నేటివ్ అమెరికన్ పిలిగ్రిమ్స్కి సహాయం చేశాడు. పిలిగ్రిమ్స్ సక్సెస్ చూసి మరో 1000 మంది 3 ఓడల్లో అమెరికా చేరారు. ఇది చూసి బ్రిటిష్ రాజు అమెరికాలో క్రీస్తుశకం 1600 ప్రాంతంలో 13 చోట్ల కాలనీలు నెలకొల్పి పరిపాలించసాగాడు. కానీ క్రీస్తుశకం 1700 కల్లా బ్రిటన్ రాజు దమననీతి ఎక్కువై తన దేశం చేసే యుద్ధాల తాలూకు ఖర్చులు కూడా అమెరికన్ కాలనీలపై మోపడంతో ప్రజలు ఎదురు తిరిగి క్రీస్తుశకం 1776లో స్వాతంత్ర్యం సాధించుకున్నారు. ఆ శుభతరుణాన్ని స్మరించుకుంటూ అమెరికన్ పౌరులు జూలై 4న ఉత్సవాలు జరుపుకుంటున్నారు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరో వీడియోతో కలుద్దాం.